ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి? అమ్మ ఒప్పుకుంది. ఇంకా ఎవరు ఏం మాట్లాడదు. దుర్గమ్మ, ఆ కార్యక్రమాన్ని నువ్వే పూర్తి చేయి. అలాగేనమ్మా. అమ్మ దక్షమ్మ, నువ్వు మాకు చేసిన మేలుకి ఈ బిడ్డను ప్రాణాలతో కాపాడగలిగాను. నేనుండి బిడ్డను దూరం చేస్తున్నందుకు నన్ను క్షమించు తల్లి. దక్ష, దక్ష, అమ్మ దక్ష, దక్ష. ఏం కదమ్మా? అమ్మ ఏమైంది? కడుపులో మరో బిడ్డున్నట్టుంది. మళ్ళీ పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే దుర్గమ్మని రమ్మని రుద్రా. దుర్గమ్మ, దక్షకి మళ్ళీ పురిటి నొప్పులు వస్తున్నాయి. త్వరగా రా. అలాగేనమ్మా, వస్తాను. నమోస్తు నాళీక నిపాననాయై, నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయై, నమోస్తు నారాయణ వల్లభాయై, నమోస్తు దేవ్యై భృగునందనాయై, నమోస్తు విష్ణోరురసిస్థితాయై. రామే తండ్రి, నేనిక్కడికి మళ్ళీ వచ్చేదాకా ఈ పాప ఎవరి కంటా పడకుండా కాపాడు తండ్రి. దుర్గమ్మ, మళ్ళీ పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఒకసారి చూడు. దుర్గమ్మ, నాకు ముందు పుట్టిన బిడ్డని చూపిస్తావా? తొందర ఎందుకమ్మా? అసలే నువ్వు నొప్పులు పడుతున్నావు. మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నావు. మొదటి బిడ్డని చూసిన ఆనందంలో మరో బిడ్డకి జన్మనిస్తాను. చూపించండమ్మా. అదృష్టం లేదు దక్ష. కన్ను తెరవక ముందే తను కన్ను మూసింది. ఏంటి, ఏమంటున్నావక్క? అమ్మ దక్ష, ఆగమ్మా. నువ్విప్పుడు లేవలేని పరిస్థితి. అర్థం చేసుకోమ్మా, అన్యాయం జరిగిపోయింది.
దేవుడా, నేనేం పాపం చేశాను? కళ్ళు తెరవక ముందే కన్న బిడ్డని దూరం చేసావా? ఇప్పుడు నువ్వు అలా బాధపడకూడదు. ఒళ్ళు పచ్చిగా ఉంటుందమ్మా. మీరు శాంతంగా ఉంటేనే ప్రసవం సులువుగా అవుతుంది. దక్ష, ఒకరిని దూరం చేసిన ఆ దేవుడే ఇంకొకరిని ఇవ్వబోతున్నాడు. రామయ్య, ఒక బిడ్డని దూరం చేశావు. ఈ బిడ్డకైనా పూర్ణ ఆయుష్నివ్వు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసమైన ప్రసవం అయ్యేలా చేయి తండ్రి. రుద్ర, ముందు వేణీలు తీసుకురా. వెళ్ళు వెళ్ళు. దక్ష, కాస్త ఓపిక పట్టమ్మా, నీకేం కాదు. రుద్ర, ఏంటి పరిస్థితి? తనకి మళ్ళీ పురుటినొప్పులు మొదలయ్యి కడుపులో మరో బిడ్డ కదులుతుంది. దక్ష, నువ్వు గొప్ప జాతకురాలవని అందరూ అంటున్నారు, కానీ అదృష్టవంతురాలవని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఈ బిడ్డని ఎలా దూరం చేయాలి? కాస్త ఓపిక పట్టమ్మా, ఓపిక పట్టు. అమ్మగారు, చెప్పు దుర్గమ్మ. ఇప్పుడు మీకేం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏమంటున్నావు దుర్గమ్మ? కడుపులో ఉన్న బిడ్డ పేగు మెడకేసుకుని చుట్టుకుందమ్మా. ఇప్పుడు తల్లికి ప్రసవం చేయిస్తే తల్లో బిడ్డో ఎవరో ఒకరే దక్కుతారమ్మా. అంత మాట అనుకు దుర్గమ్మ. నా చెల్లికి మాత్రం ఏమీ కాకూడదు. ఈసారి బిడ్డకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. ఏదో ఒకటి చేసి ఇద్దరిని కాపాడు. పరిస్థితులు చేజారకుండా కాపాడు తండ్రి. అమ్మా, దక్ష, దక్ష, భయపడకమ్మా. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేసి కాపాడుకుంటాను. ఎందుకమ్మా బాధపడుతున్నావు? పుట్టిన వాళ్ళు ఎవరైనా ఏదో ఒక రోజు వెళ్ళిపోతారు. మనం పుట్టామంటేనే మరణం కూడా మనతో పుడుతుంది. కానీ అది ఎప్పుడు సంభవిస్తుందనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఇంకా ఉంటామనే ఆశతోనే ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటారు. దక్ష, అంత పెద్ద మాటలు మాట్లాడకమ్మా. లేదమ్మా, నా ఆయువు తీరిపోయింది. అది నాకు అర్థమవుతుంది. నేను ఒక బిడ్డని పోగొట్టుకున్నాను. కానీ ఈ బిడ్డ ఊపిరి పోసుకోవాలి. ఈ ఇంట్లోనే పెరగాలి. అంత మాట అనుకు దక్ష. నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్నాను. ఇప్పుడు నీ ప్రాణానికి ప్రమాదం అంటే చూడమ్మా, ఈ ప్రపంచంలో ఏదైనా ఆలస్యం అవుతుందేమో, కానీ ఒక్క క్షణం కూడా ఆలస్యం అవ్వకుండా తన విధిని సక్రమంగా పూర్తి చేసేది ఒక్క యమపాసం మాత్రమే. ఆ మృత్యువు కౌగిలించుకుందని నాకు తెలుసు. ఎవరు నా గురించి ఆలోచించకండి. రామయ్య తండ్రి, కాస్త ఓపిక పట్టు దక్ష, కాస్త ఓపిక పట్టు.
పాప ఎవరు? నాకు తెలుసు శాంత. నేను రామనామ జపం చేసుకుంటూ వస్తుంటే ఒకచోట జంగిడిలో ఏదో పడినట్టు అనిపించింది. కానీ దాన్ని దించి చూడకూడదు కదా, అందుకే అక్కడ చూడలేదు. పాప ఎంతో ముద్దుగా ఉందండి. అమ్మ నాన్నని పిలిపించుకోవాలన్న మన కోరికను ఆ స్వామి ఇంత తొందరగా నెరవేరుస్తారనుకోలేదు. ఈ బిడ్డని దైవ ప్రసాదంగా మనమే పెంచుకుందాం. శాంత, అమ్మా అని పిలిపించుకోవాలన్న మమకారంలో నువ్వు ఇంకో తల్లి బాధ గురించి మర్చిపోతున్నావు. తల్లి నుండి బిడ్డను వేరు చేయకూడదు. ఈ బిడ్డ ఎవరి బిడ్డో తెలుసుకొని వెళ్ళి ఇచ్చేస్తాను. ఏంటండి అలా అంటారు? పొరిటి బిడ్డని విసిరేశారు. ఆ రాముడు ఈ బిడ్డని మన చింతకు చేర్చాడు. ఈ బిడ్డ నా బిడ్డ. లేదు శాంత, మన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డే మన కూతురు అవుతుంది. అంతేకాని ఇంకేం మాట్లాడకండి. బుట్టలో దొరికిన ఈ బుట్ట బొమ్మ నా కూతురుగానే ఉంటుంది. నా మాట విని శాంత. ఎలా వినమంటారండి? వద్దనుకుని వాళ్ళు విసిరేసిన బిడ్డని కావాలనుకున్న మనకి దైవం అప్పగించింది. మీరు కాదన్నా నేను ఒప్పుకోను. ఇప్పుడు కూడా తను కళ్ళు తెరుస్తుంది అన్న నమ్మకం లేదు. కానీ ఆ దైవం కరుణిస్తుందన్న నమ్మకం నాకుంది. ఏ తల్ల దూరం చేసుకుంది, ఈ తల్లికి దగ్గరైంది. ఈ పాప మన పాపే. దక్ష, ఎందుకమ్మా అందరూ ఏడుస్తున్నారు? నేను వెళ్ళిపోతున్నానా? నేను వెళ్ళిపోతున్నా. నా రూపానికి ప్రతిరూపం మీ చేతిలోనే ఉంది కదా. అలా అనుకు దక్ష. అమ్మా అని పిలిపించుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూశాను. కానీ భూమి మీద పడగానే నేను ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయే సమయం వస్తుందని నేను ఊహించలేకపోయానమ్మా. ఆ దేవుడు ఇంత చిన్న చూపు చూస్తాడని నేను అనుకోలేదు దక్ష. దైవ నిర్ణయాన్ని కాదనే శక్తి ఎవరికి లేదమ్మా. అందుకే ఊపిరి నేను పోసినా ఈ బిడ్డని నువ్వే పెంచాలమ్మా. అంత మాట అనుకు దక్ష. నీకెలా అవుతుందని తెలిసేసరికి ఊరంతా ఇప్పుడు మన ఇంటి ముందే ఉంది. అందరూ నువ్వు బతకాలి అని కోరుకుంటున్నారు. అది వాళ్ళ ఆశ అమ్మా, ఇది నా రాత. దక్ష, అలా మాట్లాడొద్దు. నువ్వు దూరం అయితే ఈ ఊరు తట్టుకోలేదు. ధర్మపీఠం ఏమైపోతుంది? ఒక్కరితో ఏది ఆగిపోదక్క. కాలంతో మనము సాగిపోతూ ఉంటాము. ధర్మం తన పని తాను నిర్వర్తిస్తూనే ఉంటుంది. ధర్మపీఠం మీద అమ్మ నన్ను కూర్చోబెట్టినా ఇప్పుడు నా ఆయువు తీరిపోయింది. అందుకే ఆ ధర్మపీఠం మీద నువ్వు కూర్చొని ధర్మాన్ని నిలబెట్టు. అలా మాట్లాడొద్దు దక్ష. నేను చెప్తున్నాను కదా నీకేం కాదు అని. లేదక్క, నా మనసుకి తెలుస్తుంది. నన్ను చెప్పనివ్వు. ధర్మపీఠం మీద ఉన్న వాళ్ళకి ఆ పీఠాన్ని అప్పగించే అధికారం ఉంది. ఇప్పుడు నేను నీకు ఆ ధర్మపీఠాన్ని అప్పగిస్తున్నాను. భార్గవ్కి పెళ్లి చేసి ఆ రోజు ఆ బాధ్యతలు వాడికి అప్పగించే వరకు ఏంటిదే కాదు, ధర్మపీఠాన్ని కూడా నువ్వే చూసుకోవాలక్క. అన్ని బాధ్యతలు అప్పగించేస్తున్నావేంటమ్మా? అంటే ఇక వెళ్ళిపోతావని నిర్ణయించుకున్నావా? నా కథ ఇక్కడితో ముగిసిపోయిందమ్మా. ఈ ఊపిరి ఆగిపోవడానికి ఇంకా కొంత సమయమే ఉంది. అందుకే నా బిడ్డ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వు లేని బాధని భరిస్తూ నీ బిడ్డకి తల్లి లేని లోటు తెలియకుండా అమ్మలా మారి పెంచే బాధ్యత నాది. ఇంకా నేను ఊహల్లో తప్ప ఊపిరితో ఉండను. నువ్వు అలా మాట్లాడొద్దు. విశ్రాంతి తీసుకో. లేదక్క,
ముందు నేను చెప్పాల్సింది చెప్పనివ్వండి. నా పెద్ద మేనల్లుడి జాతకం తన జీవితంలోకి వచ్చే భార్య ఎంతో అదృష్టవంతురాలవుతుంది. దీక్షితులు గారు ఎప్పుడో జాతకం చెప్పారు. నా కూతురు ఈ పొప్పిలి వంశానికి పెద్ద కోడలు కావాలి. ఇదే నేను కోరుకుంటున్నానమ్మా. మీ ఇంటి కోడల్ని చేసి అలానే నాకు మాట ఇవ్వమ్మా. తప్పకుండా దక్ష. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీకిచ్చిన మాటని నిలబెట్టుకుని తీరుతాను. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే కాలానికి ఎదురు నిలిచి మరి నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేసుకుంటానని ఈ ఇంటి ఎలవెల్పు అయినా శ్రీరామచంద్రుడి సాక్షిగా నీకు మాట ఇస్తున్నాను. శంకరుడాడే సోట కట్టిన పుణ్యం కట్టెల పానుకు సిద్ధం చేసే ఆటేరా. తల్లి బిడ్డకు మధ్యన కట్టిన కోట పుక్కెడు నిప్పుల దక్ష? దక్ష దక్ష కన్న పేరు సంబంధమే. ఎంత పని చేసావు దక్ష. నీకు భగవంతుడు ఇంత తక్కువ ఆయుష్ ఇచ్చాడు. కుప్పిన జీవం తప్పుకపోతే కుప్పెడు బూడిదెలే. ఈ బుద్ధుల బుంగ బద్దలు కాగా నిన్నే సేరాలే. ఏంటి స్వామి ఈ అగ్ని పరీక్ష? ఎందుకు స్వామి నన్ను ఇంతలా పరీక్షిస్తున్నావు? ఎన్ని రోజులు నేను నిన్ను ఏ కోరిక కోరలేదు. త్రికరణ శుద్ధిగా నేను నీకు సేవ చేస్తూనే ఉన్నాను. అన్నీ ఇచ్చిన నువ్వే ఇది కూడా చూస్తావని నమ్మాను. కానీ బుట్టలో బిడ్డను చూపించావు. తండ్రి, పొరపాటున ఈ ఊపిరి ఆగిపోతే మాకెంత బాధగా ఉంటుంది. ఏ తల్లి కన్నదో తెలియకుండా చేశావు. ఇది వరం అనుకోవాలా, శాపం అనుకోవాలా? తిరిగి ఇచ్చేస్తాను అంటే శాంత ఒప్పుకోను. ఇది నీ వరప్రసాదం అంటుంది. ఊపిరితో ఉన్నా ఏడవని ఈ బొమ్మని మా ఇంటికి నువ్విచ్చిన వెలుగనుకోవాలా? ఇంకో ఇంటిలో ఈ దీపాన్ని ఆర్పేయలేక మా చెంతకి చేర్చావనుకోవాలా? ఏంటి స్వామి నీ లీల? నువ్వున్నావు, ప్రతి మాట నువ్వు వింటున్నావని నాకు తెలుసు. దీనికి పరిష్కారం నువ్వే చూపించు. అన్నిటికంటే ముందు ఊపిరి తీసుకుంటున్న ఈ పాపకి ఆయువునివ్వు. తన ఏడుపుని మాకు వినిపించేలా చెయ్యి. శారదాదేవి, నా దక్ష నాకు దూరం చేశారు. ఇప్పుడు ఆ మనిషి శాశ్వతంగా వెళ్ళిపోయింది. కానీ నా రక్తం ఇంకా ఈ ఇంట్లోనే ఉంది. అందుకే దాన్ని తీసుకెళ్దామని వచ్చాను. నా కూతురు నా ఇంటి మనిషిగా పెరుగుతుంది. నా ఇంటి కోడలిగా మారుతుంది. నా కూతుర్ని నాకు అప్పగించకుండా ఇక్కడి నుంచి ఒక్కడుగు బయట పెట్టే ప్రసక్తే లేదు. ఆదిత్య పంతంతో దక్ష కూతురు బొబ్బిలి వంశానికి దూరమవుతుందా?